అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్. ఇంకా చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి ఎవరు బేలు గంజాయి బ్యాచ్ పోయింది. నిన్న చితకబాదిన సందర్భం కూడా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సందర్భం. ఇలా చూడండి ఎంత దారుణంగా ఉందో. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి ఎలా చొరబడతారు, గంజాయి బ్యాచ్ ఏ విధంగా పోతారు, వాళ్ళకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, ఏ విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది, ఎవరన్నా నిజంగా బ్లేడ్తోనో లేకపోతే కత్తితోనో లేకపోతే యాసిడ్ దాడితోనో చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమున్నది. వాళ్ళు అమ్మాయిలకు సంబంధించినటువంటి లేడీస్ హాస్టల్లో అగంతకులు పోయి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అగంతకులు పోయి వాళ్ళ అర్ధరాత్రి పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి నేపథ్యం ఎక్కడుంది, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది, అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఏం చేస్తున్నారు, ఎవరు జరగరాని జరిగితే ఏంటి పరిస్థితి, జరగరానిదైనా జరిగితే పరిస్థితి. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్ ఎందుకు వెళ్ళింది, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసేటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ ఉంది సెక్యూరిటీ, ఎక్కడ ఉంది? భారతదేశం 75 ఏళ్ళ గణతంత్ర దినోత్సవం నిన్ననే జరుపుకున్నాం, అయిపోయింది. 75 ఏళ్ళ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పటికీ కూడా 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా అమ్మాయిలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి హాస్టల్లో కూడా చొరబడి ఇలా ఇబ్బందులకు గురి చేసి డిస్టర్బ్ చేసేటువంటి నేపథ్యం ఉందంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆచార్యులు ఏం చేస్తున్నారంటే ఇవాళ డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చు ప్రజల మీద ఇవాళ విద్యార్థుల జీవితాలతోని ఇష్టానుసారంగా ఫీజులు వేస్తున్నారు తప్ప ఇలాంటి అమ్మాయిలకు సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ 120, 130 నుంచి మంది 150 మంది దాకా కూడా సెక్యూరిటీ ఉన్నారు. కానీ ఈ సెక్యూరిటీని అందరిని దాటుకొని ఇవాళ అగంతకులు లోపడిపోయేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత వైఫల్యం చెందిందో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి వీసీ కానీ, రిజిస్ట్రార్లు కానీ, అక్కడ ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆచార్యులు కానీ ఎంత ఘోరంగా ఉన్నారో, ఎంత విఫలమైపోయారో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీరు గార్చినటువంటి నేపథ్యం ఇదే ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే తరహాలో ఉన్నట్టయితే ఇవాళ తల్లిదండ్రులు ఆందోళన చెందేటువంటి నేపథ్యం ఉంటుంది, తల్లిదండ్రులు భయపడేటువంటి నేపథ్యం ఉంటుంది, తల్లిదండ్రులు ఇవాళ హాస్టల్లో పెట్టి చదివించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటి వార్తలు బయటకు వస్తే దీనికి అంతటికి కారణము వీసీ గారు, రిజిస్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆచార్యులు మాత్రమే దీని మీద వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏ అయితే అగంతకులు చొరబడ్డారో ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు వేసినటువంటి ఈ ప్రతి మహిళ కూడా న్యాయం జరగాలన్నటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు, మరో 2 నిందితులు పరారు. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన, తమకు రక్షణ కల్పించాలంటే విద్యార్థులు ధర్నా. చూడండి ఏం జరుగుతుంది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన జరిగింది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేస్తున్నారు. ఇది ఉస్మానియాకు సంబంధించినటువంటి సంఘటన. ఇలా మహిళలకు భద్రత లేదు, మహిళలకు షీ టీమ్స్ అన్నారు, మహిళలకు భరోసా అన్నారు, నిర్భయ చట్టాలను ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఏ చట్టాలు మహిళల రక్షణకు ఇలా ఉపయోగపడలేని పరిస్థితులు ఉన్నాయి. మహిళల రక్షణకు ఇలా ఏ విద్యాలయాలు, ఏ యూనివర్సిటీలు కూడా ఇలా వాళ్ళకి రక్షణ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఎడిపోతుందంటే సొమ్మకూడదు సోకకూడదు అన్నట్టుగా ఉన్నటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉంది. అర్ధరాత్రి అమ్మాయి హాస్టల్లోకి గంజాయి బ్యాచ్ వెళ్ళిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.